అబ్బా, ఇంత చిన్న కాలంలో ఇంత పెద్ద చేప పడిందిరా రే. హలో మామూలు, బాగున్నారా? రోజు మాదిరిగానే ఈ రోజు కూడా మనం చేపల వేటకు వచ్చేసాం. ఈ రోజు చేపల వేటలో మనం తౌడు మైదాతో చేసిన ఒక బైట్నైతే వాడబోతున్నాం. ఈ పంటకాలవ లొకేషన్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఒక విలేజ్ లో అయితే ఉంది. ఈ రోజు మనం చేపల వేటలో స్పైడర్ రిగ్ వాడుతున్నాం, ఇంకా గుత్తిగాలం కూడా వాడుతున్నాము. ఇప్పుడే ఒక పెద్ద రోహు చేప అంటే గెండి చేప పడింది. పెద్ద చేప కాబట్టి ఎంత లాగినా బయటికి రావట్లేదు. మేము ముందుకు లాగడం, అది వెనక్కి వెళ్ళిపోవడం. అలా కష్టపడి ముందుకి వెనక్కి లాగిన తర్వాత 15 నిమిషాలు కష్టపడిన తర్వాత ఎలాగైతే బయటికి తీసాం. అబ్బా, తలతల్లాడుతున్న తెల్ల గెండి అయితే మీ ముందు ఉందే, 3 కేజీల దగ్గర ఉందే. ఆ గెండి అంటే రోహు చేపను చూసి సంతోషపడుతున్న సమయంలో ఇంకో చేప లాగిందబ్బా. ఇంకో చేప, పెద్ద చేప మళ్ళీ లాగింది. మళ్ళీ ఈ చేపతో ఫైటింగ్ మొదలైంది. ఈ చేప కూడా అస్సలు రాదే. ఎంత ట్రై చేసినా కూడా చాలాసేపు అరగంట తంటాలు పెట్టినా మేము తగ్గేదేలే అని లాగుతానే ఉన్నాము. కానీ ఎక్కడ మిస్ అయిపోతుందో అని భయం కూడా ఉంది. ఎందుకంటే స్పైడర్ గేలాలు అయితే చాలా చిన్న గేలాలు. ఆ చిన్న గేలాలు పెద్ద గేలాల్లాగా అంత బాగా హుక్ అవ్వవు. మీరు కూడా ఇలాంటి పంట కాలంలో స్పైడర్ గేలాలు వాడి ఎప్పుడైనా రోహు చేప పట్టుంటే ప్లీజ్ కమెంట్లో తెలపండి. ఫైనల్లీ అరగంట కష్టపడిన తర్వాత పెద్ద రోహు చేప అయితే బయటికి వచ్చింది. 3 కేజీలు 2 పెద్ద రోహు చేపలు పడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మొహాల్లో వెలుగు కనిపించింది. సాటి తెలుగువాడిగా ఒక తెలుగు యూట్యూబర్ యొక్క బాధను అర్థం చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.